నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గ పులిమామిడి గ్రామంలో నల్గొండ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీరారెడ్డిని గెలిపించాలని కోరుతూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వైస్ ఎంపీపీ మాలె అరుణ సత్యనారాయణ రెడ్డి మాట్లాడారు. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గ పులిమామిడి గ్రామంలో నల్గొండ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీరారెడ్డిని గెలిపించాలని కోరుతూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వైస్ ఎంపీపీ మాలె అరుణ సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ గత ఎంతో కాలంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా కుందూరు జానారెడ్డి తమ గ్రామాన్ని అన్ని విధాలుగా ఆదుకున్నారని అన్నారు. జానారెడ్డి అడుగుజాడల్లో నడుస్తున్న ఇద్దరు కుమారులు నిరంతరం సేవే లక్ష్యంగా తమ గ్రామం పట్ల ఎంతో కృషి చేస్తూ పేదవారికి సహాయం చేస్తూ ఎవరికి ఏ ఆపద వచ్చినా నేనున్నానంటూ ముందుకు వచ్చి రఘువీరెడ్డి తమకు ఎల్లప్పుడూ ఆదుకుంటుంటారని తెలిపారు. ఈసారి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తమ గ్రామం ఒక్క ఓటు కూడా బయట పార్టీలకు వెళ్లకుండా రఘువీరెడ్డికి ఓటేసి గెలిపించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నామని, తమ గ్రామం నుండి 500కు పైగా మెజారిటీ కల్పించి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా 5 లక్షల మెజారిటీ వచ్చే విధంగా ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తలు నడుం బిగించి పని చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కాటపల్లి అశోక్ గౌడ్, గ్రామ శాఖ అధ్యక్షుడు మాల జానారెడ్డి గారు, ఉపాధ్యక్షుడు బొమ్మపాల మహేష్, కాంగ్రెస్ నాయకులు మహేశ్వరం వెంకటాచారి, నకరకంటి జానయ్య గౌడ్, యూత్ అధ్యక్షుడు వడ్డేకోని కృష్ణగౌడ్, మాజీ వార్డు మెంబర్ బూరుగు వెంకటేశం, కాంగ్రెస్ కార్యకర్తలు కొట్టే శంకర్ యాదవ్, పనస శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలో రఘువీర్ గారు మన 7 స్థానాలలో పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీతో సమానమైనది. ఈ పార్టీలో నాగార్జునసాగర్ నుండి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని గ్రామం నుండి 7 స్థానాల నుండి కూడా కోదాడు, హుజూర్ నగర్, నాగార్జునసాగర్, దేవరకొండ, సూర్యాపేట్, నల్లగొండ 7 స్థానాల్లో భారీ మెజార్టీతోటి గెలుపొందుతుండని ఆకాంక్షిస్తూ మేము పులిమామిడి గ్రామ పంచాయతీ కూడా డోర్ టు డోర్ మా అధ్యక్షుడు మా వైస్ ఎంపీపీ గారు సత్యనారాయణ గారు, మాల అరుణ సత్యనారాయణ గారు, వీరు డోర్ టు డోర్ కూడా చేర్చి ప్రతి ఒక్కరిని ఓటు హక్కుని వినియోగించి ఖచ్చితంగా భారీ మెజార్టీతో ఈ గ్రామ పంచాయతీలో అధిక మెజార్టీ రావాలని కోరుచు మీడియా మిత్రులకు, గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గారి దగ్గర పనిచేస్తూ ఒకే పార్టీలో అంటే జానారెడ్డి గారు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలో అతని యొక్క గౌరవాన్ని కాపాడే విధంగా ఈ రోజు వరకు కూడా ఎక్కడ కూడా మార్పు లేకుండా ఉంటూ గ్రామాభివృద్ధి కొరకు చాలా పట్టుదలతో పనిచేసి 3 సార్లు మా గ్రామాన్ని ఒక ఓటు కూడా ఎక్కడ మిస్ కాకుండా కూడా ఒకే పక్షంలో ఏపించి అదే కాకుండా జానారెడ్డి గారు పలు అభివృద్ధి కార్యక్రమం ఇప్పటి వరకు కూడా మచ్చలేని నాయకుడుగా మంచి అభివృద్ధి కార్యక్రమంలో చేసినటువంటి వ్యక్తి. వాళ్ళ కుమారులు ఇప్పటికీ 10 పర్యాయాల్లో 3 పర్యాయాలు అతను ఓటమి జరిగినా అతను 7 పర్యాయాలు ఎమ్మెల్యేగా చేసి మినిస్టర్గా చేసి అతి ఎక్కువ కాలం మినిస్టర్ చేసిన వ్యక్తిగా ఒక మచ్చలేని నాయకునిగా ఉండి అతనితో మేము పనిచేస్తూ ఊళ్ళో కూడా ప్రతి సమస్య కూడా మేము ఎక్కడ కూడా ఏ సమస్య కూడా మాది అనుకొని అందరితో కలిసిమెలిసి వండుకుంటూ గ్రామాభివృద్ధిలో మంచి స్కూలు, మంచి దేవాలయాలు అన్ని నిర్మాణంలో కానీ ప్రతి ఒక్క దాంట్లో చాలా నా వంతు చాలా కష్టపడి ఈసారి జరిగే ఎలక్షన్ ఎట్లుందంటే జానారెడ్డి గారి కుమారుడు జయవీర్ రెడ్డి గారు కూడా మంచి అత్యధిక మెజార్టీతోనే గెలిచిండు. 7 కాన్స్టిట్యున్సీలో కూడా 6 కాన్స్టిట్యున్సీలో మంచి లీడ్తో ఇప్పటికే 3 లక్షలు ఎమ్మెల్యేల లీడ్ ఉంది. అదే కాకుండా ఇప్పుడు రఘువీర్ రెడ్డి గారు కూడా చాలా కష్టపడే స్వభావి. వాళ్ళు రాజకీయంలో ఉన్న కుటుంబం కాబట్టి ఇప్పటి వరకు కూడా పిల్లలు కూడా అదేవిధంగా అదే పోకడలో పోతున్నారు. ఇప్పుడు మంచి మెజార్టీతో మా గ్రామంలో కూడా ఇప్పుడు మంచి మెజార్టీ అంటే దగ్గర మేము ఒక 500 ఓట్లు అత్యధిక మెజార్టీ వస్తుందని చెప్పి మేము అంటున్నాము. గ్రామంలో బీజేపీ. నా పేరు మాలె జానారెడ్డి, పులిమామిడి గ్రామ శాఖ అధ్యక్షుడిని. రేపు జరగబోయే 13వ తారీఖు పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా మేము కుందూరు జానారెడ్డి గారి పెద్ద తనయుడు కుందూరు రఘువీరెడ్డి గారికి భారీ మెజార్టీ రావాలని
మా గ్రామంలో కూడా మాలె అరుణ సత్యనారాయణ రెడ్డి వైస్ ఎంపీపీ గారి ఆధ్వర్యంలో కూడా మేము చాలా డోర్ టు డోర్ ప్రచారాలు గత 3 రోజుల నుంచి కూడా చేయడం జరుగుతున్నది. దాని ప్రభావంగా మా ఎమ్మెల్యే జేవీ రెడ్డి గారి కోసం అయితే ఎట్లా కష్టపడి ప్రోత్సాహం తెచ్చి అదే లీడు తెచ్చినాము, అంతకంటే ఎక్కువ కూడా 270 లీడు ఎమ్మెల్యే ఎలక్షన్లలో వచ్చిన మాదిరిగా కూడా అంతకంటే ఎక్కువ కూడా 500 లీడు తీసుకొచ్చి రఘువీరన్న గెలుపుకి మా గ్రామం నుంచి అత్యధిక లీడ్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. అంతేకాకుండా కూడా మన రగన్న ఎప్పుడైనా కూడా పదవిలో ఉన్నా కూడా లేకున్నా కూడా ఇంతవరకు ఏది కూడా పోటీ చేయలేదు.